యూటర్న్ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఒక ఫ్లైఓవర్ మీద మధ్యలో ఉన్న డివైడర్ బ్రేక్స్ జరిపేసి యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లో వెళ్తున్న ప్రతి ఒక్కరు చనిపోవటం అండ్ దానిలో తీసుకొని ఆర్టీఓ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫాలో అప్ చేసి ఇంటర్వ్యూ తీసుకునే ఇంటర్న్గా సమంత గారి పర్ఫార్మెన్స్ ఓకే. బట్ సస్పెన్స్ నాకు అంతగా కనెక్ట్ కాలేదు, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం పండగ టైంలో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సస్పెన్స్ని ఒక వాయలెన్స్ ఉంది మ్యూజిక్. బట్ ఆదిత్య శెట్టి యాజ్ ఎస్ఐగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా హీ జస్టిఫైడ్ హిస్ రోల్. సో ఫ్యామిలీ ఆడియన్స్కి మినహాయించుకుంటే ఇట్ వాజ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి, గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. బట్ శైలజారెడ్డి గారి అల్లుడితో కంపేర్ చేసుకుంటే మాత్రం నాకు శైలజారెడ్డి అల్లుడికి ఓటేయాలనిపిస్తుంది. దట్స్ ఆల్. శైలజారెడ్డి గారి అల్లుడు, ఆ అల్లుడు అనే టైటిల్ ప్రతిదీ హిట్ అయింది. సో అదే తరహాలో శైలజారెడ్డి గారి అల్లుడు కూడా ఆ మార్క్ని ఎక్కడ మిస్ కాలేదు. బికాస్ మారుతి గారి మూవీస్ అంటేనే కామెడీకి పెట్టింది పేరు. నాకు ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారి కామెడీ, సెకండ్ హాఫ్లో మన పృథ్వీ 30 years ఇండస్ట్రీ కామెడీ, ఎక్కడ టైమింగ్ మిస్ కాలేదు. నాకైతే బాగా నచ్చింది కామెడీ మార్క్. అండ్ నాగ చైతన్య అంటే ఒక ఫ్యామిలీ మార్క్ పడిపోయిందండి. ఎక్కడ ప్రతి బ్లడ్డీ ఫ్లైట్స్ లేకుండా, మనకి ఆ వైలెన్స్ లేకుండా ఒక మంచి ఫ్యామిలీ ఫైట్స్ ఉన్నా కానీ ఎంతలో ఉండాలో అంత లిమిట్గా ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా కూర్చొని చూడదగ్గ మూవీ శైలజారెడ్డి గారు. అండ్ ఈ మూవీలో మెయిన్గా ఒక స్టోరీని ఒక అహంతో కూడిన లైక్ ఒక ఈగోయిస్టిక్ క్యారెక్టర్తో కూడిన ఇద్దరు తల్లి కూతురు తీసుకొని వాళ్ళిద్దరి మధ్య నిలిపోయి అల్లుడి క్యారెక్టరేషన్లో నాగ చైతన్య చాలా బాగా మెప్పించారని చెప్పుకోవచ్చు. ఒక మాటలు చెప్పాలంటే ఆ తరం అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు తెచ్చే విధంగా ఉంది. హీ జస్ట్ రిమెంబర్డ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఇట్ వాస్ ఎ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నాగ చైతన్య. అండ్ ప్యారలల్లీ అనుమానులు కూడా ఎక్కడ తగ్గలేదండి. బికాస్ రమ్యకృష్ణ గారు అంటే శివగామి, ఆమె వాయిస్లో రౌద్రం కావచ్చు, ఆ గాంభీర్యం కావచ్చు. అసలు ఇక చెప్తుంటేనే ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా అనే డైలాగ్స్ అసలు చెప్తుంటే ఇట్ వాస్ రీసౌండింగ్ ఇన్ థియేటర్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. మారుతి గారి నేరేషన్ చాలా బాగుందండి, ఎందుకంటే ఎక్కడ మిస్ కాలేదు టైమింగ్ అనేది. కామెడీ మిస్ కాలేదు, అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ డ్రామా కూడా మిస్ కాలేదు. సో ఎమోషనల్ డ్రామా అండ్ కామెడీ రెండు ప్యారల్గా మూవ్ అవుతూనే వచ్చినాయి. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ నేరేషన్ ఆఫ్ మారుతి గారు.